ఐకాన్ రియల్ హోమ్స్ కి స్వాగతం. ఇప్పుడు మీరు చూడబోతున్న ప్రాపర్టీ కోడ్ ADVGA052. ఇది విజయవాడ బెంజ్ సర్కిల్ కి అతి చేరువలో నిర్మించిన ఒక 2 BHK అపార్ట్మెంట్. ఇది ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి పడమట్లంకి వెళ్లే రోడ్ లో అప్రాక్సిమేట్ గా ఎన్టీఆర్ స్టాచ్యూ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది ఇది. అండ్ ఇది వచ్చేసి 2 BHK అపార్ట్మెంట్. ప్లింత్ వచ్చేసి 900 చేంజ్ అండ్ కామన్ తో కలిపి 1237 స్క్వేర్ ఫీట్ అండ్ UDS వచ్చేసి 31 స్క్వేర్ యార్డ్స్ మీకు రిజిస్టర్ చేసేస్తారు. అండ్ టోటల్ ప్రైసింగ్ వచ్చేసి 43 lakhs ఇంక్లూడింగ్ ఆల్ కబోర్డ్స్. మీకు ఈ ఏరియాలో 2 BHK అపార్ట్మెంట్ తీసుకోవాలనుకుంటే మాత్రం డెఫినెట్ గా విజిట్ చేయండి. మీకు గనక ఈ ప్రాపర్టీ నచ్చితే కింద డిస్క్రిప్షన్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు ఫర్దర్ గా హెల్ప్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇది మనకి పడమట్లంక లోనికి వెళ్ళే మెయిన్ రోడ్ అనమాట. సో ఆ మెయిన్ రోడ్ కి అతి చేరువలోనే ఉంది ఈ అపార్ట్మెంట్. ఇది వచ్చేసి 30 feet రోడ్ అండ్ అపార్ట్మెంట్ కి ఇది వెస్ట్ ఫేసింగ్ రోడ్ అండ్ ఇందులో మనకున్న ఈ నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్. సో నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ 3 సేల్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి గృహలక్ష్మి రెసిడెన్సీ పడమట్లంకలో హై స్కూల్ దగ్గరలో ఉంది. మనకి ప్రైసింగ్ వచ్చేసి అప్రాక్సిమేట్ గా 43 lakhs ఉంది. మీరు కనుక ఆ బడ్జెట్ లో విజయవాడకు దగ్గరలో కనుక అపార్ట్మెంట్ తీసుకోవాలంటే మీ డెస్టినేషన్ ఇదే. డెఫినెట్ గా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు హెల్ప్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇది ఫ్రంట్ సైడ్ ఎలివేషన్. సో ఫ్రంట్ సైడ్ ఎలివేషన్ చాలా నీట్ గా చేశారు అండ్ మీకు గ్రిల్స్ అవి ఇవి పెట్టి కొద్దిగా హైలైట్ చేయడానికి బాగా ప్రయత్నించారు. మనకి కింద కార్ పార్కింగ్ కూడా ఇస్తున్నారు. సో ఇదంతా మంచి డెవలప్డ్ ఏరియాలో ఉందండి. ఇది విజయవాడకి చాలా దగ్గరలో ఉంది. సో మనకి బెంజ్ సర్కిల్ అంటే హార్ట్ ఆఫ్ ద సిటీ విజయవాడకి. సో అలాంటి దానికి మనకి 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఇది ఉంది. సో నిజంగా మీకు ఆ ఏరియాలో ఈ ప్రైసింగ్లో మాత్రం చాలా తక్కువ ఫ్లాట్స్ ఉన్నాయి. మీరు ఆ ప్రైసింగ్లో కనుక చూస్తుంటే డెఫినెట్గా విజిట్ చేయండి. చూస్తున్నారు కదా, కిందంతా పార్కింగ్ వదిలేశారు. సో మనకి మంచి పార్కింగ్ ఉంది. సో ప్రతి ఒక్కరికి ఒక కార్ పార్కింగ్ దాకా వస్తుంది. మీకు ఇక్కడ లిఫ్ట్ ఉంటుందండి, అలాగే జనరేటర్ ఉంటుంది. సో మీకు అపార్ట్మెంట్లో ఉండే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. కానీ ఇది అపార్ట్మెంట్ కాదు, ఇది గ్రూప్ హౌస్ లెక్క. కానీ కన్స్ట్రక్షన్ మాత్రం నీట్గా చేశారు. చూడండి, మెట్లు కూడా మొత్తం గ్రానైట్ ఫ్లోరింగ్ వేశారు అండ్ మీకు అక్కడ లిఫ్ట్ కూడా ఉంది. లిఫ్ట్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్. సో ఇక్కడ నేను చెప్పినట్టు మీకు నార్త్ ఫేసింగ్ ఫ్లాట్స్ ఉన్నాయి. మొత్తం మనకి 3 ఫ్లాట్స్ ఉన్నాయి. సో మొత్తం 8 ఫ్లాట్స్లో 5 ఫ్లాట్స్ ఆల్రెడీ సేల్ అయిపోయినాయండి. ఇది చాలా మంచి ఏరియా ఇక్కడ. సో మనకి ఎక్కువ రోజులు వెయిట్ చేయడం ఉండదు. మీకు కనుక నిజంగా ప్రాపర్టీ నచ్చితే వెంటనే కాల్ చేయండి, మేము విజిట్ అయ్యి అరేంజ్ చేస్తాం. ప్రైసింగ్ వచ్చేసి చెప్పే కదండి 43 lakhs. ప్రైసింగ్ పెద్ద నెగోషియేషన్ ఛాన్స్ ఏమి ఉండదు, ఎందుకంటే ఇది మంచి ఏరియాలో ఉంది అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా ఉంది అండ్ ప్రాపర్ 2 BHK అపార్ట్మెంట్. ఎందుకంటే మనకి ప్లింత్ వచ్చేసి అప్రాక్సిమేట్గా 920 వస్తుందండి. అంటే పర్ఫెక్ట్ 2 bedroom అపార్ట్మెంట్. అండ్ మీరు కబోర్డ్స్ కూడా చూడండి, చాలా నీట్గా చేశారు. ఇది టీవీ యూనిట్ని చూడండి ఎంత చక్కగా క్లాసీగా చేశారు. సో అలాగే మీకు ప్రతి దాంట్లోనూ సీలింగ్ కూడా ఇచ్చేసారు. సో ఇది ఫుల్లీ ఫర్నిష్డ్. మీరు వచ్చి డైరెక్ట్గా దిగిపోవటం ఇందులో మీ ఫర్నిచర్ తెచ్చుకొని. సో UPVC విండోస్ పెట్టారు, గ్రిల్స్ కూడా అన్నీ అయిపోయినాయండి. సో కంప్లీట్గా రెడీ అయిపోయింది. ఇది రెడీ టు మూవ్ స్టేజ్లో ఉంది. ఇది వచ్చేసి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో కూడా కబోర్డ్స్ వేసేసి ఉన్నారు. అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. సో బాత్రూంలోనూ అన్నింటిలోనూ ఫిట్టింగ్స్ కూడా అన్నీ అయిపోయినాయండి. సో ఇవన్నీ ఫైనల్ క్లీనింగ్ మీకు వచ్చే ముందు క్లీన్ చేస్తారు. సో ఓవరాల్గా అయితే రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది ఇది. ఇది వచ్చేసి చూడండి, మనకి మెయిన్ రోడ్ మీద కూడా మీకు బాల్కనీ ఇచ్చారు. సో ఫ్రంట్ మీకు ఉంది, పక్కన సైడ్ యాక్సెస్ ఉంది అండ్ వెనకాల కూడా ఉంది. సో 2 BHKలో చుట్టుపక్కల మీకు వెలుతురు గాలి వచ్చేటట్టు మాత్రం చాలా చక్కగా డిజైన్ చేశారు. చూస్తున్నారు కదా, ఇది మంచి లొకాలిటీ అండి. ఇది మంచి రెసిడెన్షియల్ లొకాలిటీ. సో ఈ ఏరియాలో మనకి ఈ ప్రైసింగ్లో అపార్ట్మెంట్లో వస్తుందంటే మాత్రం డెఫినెట్గా మంచి ఆపర్చునిటీ అనే చెప్పొచ్చు. సో ఇది హాల్ కమ్ డైనింగ్ అండి. ఇది ఇందాక మనం చూస్తున్న సెకండ్ బెడ్రూమ్, ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్. చూడండి, ఫస్ట్ బెడ్రూమ్లో కూడా మొత్తం కబోర్డ్స్ వేసేసారు అండ్ కబోర్డ్స్ మధ్యలో మనకి కిటికీ వచ్చింది. అక్కడ కూడా చాలా నీట్గా చేశారండి. మొత్తం మీకు వుడ్ వర్క్ అంతా చేసి ఇచ్చేస్తున్నారు. ఇదిగోండి, ఇక్కడ మనకి 2 కిటికీలు వచ్చినాయి. సో మాస్టర్ బెడ్రూమ్లో. సో మీకు గాలికి కానీ వెలుతురుకి కానీ అసలు ఎటువంటి ఇబ్బంది లేదు. చాలా చక్కగా డిజైన్ చేశారు ఇది మాత్రం. అండ్ ప్రతి దాంట్లోనూ మీకు బాత్రూమ్ ఉంది. ఇందులో వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. సో చెప్తున్నా కదా, ఫిట్టింగ్స్ అన్ని చేస్తారండి. జస్ట్ ఏంటంటే మీకు ఇంకా ఫైనల్గా మూవ్ అయ్యేప్పుడు చిన్న అరేంజ్మెంట్స్ చేస్తారు. సో అన్నిట్లోనూ కంప్లీట్ వర్క్స్ అయిపోయి ఉన్నాయి. మీరు కనుక వెంటనే అపార్ట్మెంట్లో ఏదైనా చూస్తుంటే మాత్రం డెఫినెట్గా వర్త్ విజిటింగ్. అందులోనూ మీరు విజయవాడ దగ్గరలో, విజయవాడకి అతి చెరువులో కనుక ఏదైనా అపార్ట్మెంట్స్ చూస్తుంటే మాత్రం ఇది మీకు మంచి అవకాశం. ఎందుకంటే మీకు ఈ బడ్జెట్లో ప్రైసింగ్ అంటే జనరల్గా మనకు బందర్ రోడ్ మీద మనం ఎక్కడో పోరంకి నిర్మాణూరు వెళ్ళిపోవాలి. సో అంత దూరంలో లేకుండా మనకి దగ్గరలో మాత్రం ఈ ప్రైసింగ్లో అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. ఇది చూడండి, ప్రతి దాంట్లోనూ కబోర్డ్స్ వేస్తారు. కబోర్డ్స్ అన్ని నీట్గా చేశారు. సో చాలా స్పేషియస్గా కబోర్డ్స్ అరేంజ్ చేశారండి. పైన కూడా మీకు స్టోరేజ్ ఇచ్చారు. ఇది యూటిలిటీ అండి, ప్రాపర్ యూటిలిటీ ఇచ్చారు. అండ్ మీకు చుట్టుపక్కల కూడా చూడండి, మంచి ప్లేస్ వదిలేరు. చూస్తున్నారు కదా, కబోర్డ్స్ మాత్రం 2 BHKలో ఇంత క్లాసీగా చేయడం చాలా అరుదు.
సో క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ మాత్రం బిల్డర్ గారు చాలా కేర్ తీసుకున్నారండి. సో ఇది క్వాలిటీ బాగుంది, ప్రైసింగ్ బాగుంది, అండ్ లొకేషన్ కూడా చాలా పర్ఫెక్ట్ లొకేషన్లో ఉంది. సో అన్ని విధాలా మాత్రం ఇది యాప్ట్, చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి. డెఫినెట్గా మీరు విజయవాడ నడిబొడ్డులో మీ పిల్లలకి స్కూల్స్ దగ్గర ఉండాలి, అలాగే మీరు ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే అందుబాటులో ఉండాలంటే మాత్రం ఇది డెఫినెట్ వర్త్ విజిటింగ్ అండి. అండ్ డెఫినెట్గా కన్సిడర్ చేయండి ప్రాపర్టీ కోసం. మీకు ఫర్దర్గా డీటెయిల్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్ కాల్ చేయండి, వాళ్ళు మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అండ్ ఎంట్రన్స్లో కూడా చూడండి, చుట్టూ కూడా చక్కగా క్లాడింగ్ వర్క్ చేస్తారు. అండ్ వుడ్ వర్క్ కూడా చూడండి, చక్కగా అంతా పైన ఎచ్చింగ్ అన్నీ చేస్తారు. ఇది ఇంకో ఫ్లాట్ అండి. చెప్పాను కదా ఇందులో 3 ఫ్లాట్స్ ఉన్నాయి. సో ప్రతి దాంట్లోనూ ఒక్కో డిజైన్ తీసుకున్నారు. కొంచెం కబోర్డ్స్లో అన్నిట్లోనూ డిజైన్, రూమ్స్ డిజైన్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒకటేనండి. సో ఇది కూడా చూస్తున్నారు కదా. సెకండ్ బెడ్రూమ్. సో సెకండ్ బెడ్రూమ్లో ఇక్కడ కూడా కబోర్డ్స్ చేస్తారు అండ్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. అండ్ కిచెన్ క్లోజ్డ్ కిచెన్ ఇచ్చారండి. సో ఓపెన్ కిచెన్స్ కాదు, క్లోజ్డ్ కిచెన్ ఉన్నాయి, చాలా నీట్గా ఉన్నాయి. సో కిచెన్ హాల్ సెపరేట్ చేశారు. సో ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా మొత్తం కబోర్డ్స్ చేసేసి ఉన్నాయి. అండ్ చూడండి, మీకు ప్రతి దాంట్లోనూ కబోర్డ్స్ చేసినా సరే ఒక్కో ఫ్లాట్కి కొంచెం డిఫరెన్షియేట్ తీసుకొచ్చారు. అన్నిట్లోనూ ఒకే డిజైన్ పెట్టకుండా ఒక్కో ఫ్లాట్లోనూ ఒక్కో డిజైన్ పెట్టారు. సో కొద్దిగా యూనిక్నెస్ తీసుకురావడానికి తీసుకొచ్చారు. సో దీన్ని బట్టి అర్థమవుతుంది బిల్డర్ గారు కన్స్ట్రక్షన్లో ఎంత కేర్ తీసుకున్నారని. ఇది మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ అండి, మాస్టర్ బాత్రూమ్. సో కన్స్ట్రక్షన్ మొత్తం ఇది అయిపోయిందండి. బేసిక్గా రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది. అండ్ కన్స్ట్రక్షన్ కూడా చాలా నీట్గా ఉంది, చూస్తున్నారు కదా. సో మీకు ఇప్పుడు మేము నార్త్ ఫేసింగ్ ఈ 2 ఫ్లాట్లు చూపించాము. అందులో మనకి ఇప్పుడు 3 ఫ్లాట్స్ ఉన్నాయండి నార్త్ ఫేసింగ్. సో విజయవాడ నడిబొడ్డున మీరు కనుక ప్రాపర్టీ ఏదైనా తీసుకోవాలని చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి ఇది విజిట్ చేయండి. మేమైతే మాత్రం 100% రికమెండ్ చేస్తాము. ఎందుకంటే ప్రైమ్ లొకేషను అండ్ గుడ్ కన్స్ట్రక్షను, మంచి ప్రైసింగ్ ఉంది. సో అన్ని విధాలా బాగుంది. సో డెఫినెట్గా వర్త్ ట్రైయింగ్ అండి ఇది. అండ్ మంచి డెవలప్డ్ ఏరియాలో ఉంది. సో మీకు కనుక ఈ ప్రాపర్టీ విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ నెంబర్ కాల్ చేయండి విత్ ప్రాపర్టీ కోడ్. వాళ్ళు మీకు విజిట్ అరేంజ్ చేస్తారు. అలాగే మీరు ప్రైస్ నెగోషియేషన్ అది చేసుకోవాలంటే మేము డైరెక్ట్గా మీకు బిల్డర్ గారు కాంటాక్ట్ ఇస్తాము. సో బిల్డర్ గారితో కూర్చొని మనం ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.